జై శ్రీరామ్. భగవద్భక్తులందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం, సుస్వాగతం. మనం యోగ వాసిష్ఠ రామాయణాన్ని చెప్పుకుంటున్నాము. అందులో భాగంగా శ్రీరామచంద్రమూర్తి వశిష్ఠ మహర్షిని ఈ విధంగా అడిగారు. గురుదేవ, మహాత్మా, భగవన్ సర్వధర్మజ్ఞ పూర్వ పర విదాంబర అయం మనసి సంసార స్పార కథమివ స్థితః. ఈ మనసులో సమస్త ప్రపంచము కూడా ఏ విధంగా స్థితి అయి ఉంటుంది అని ఆయన సందేహంగా అడిగారు. అందుకు వశిష్ఠ మహర్షి, శ్రీరామ, పూర్వము మా తండ్రి గారైనటువంటి బ్రహ్మదేవులు ఈ విషయం గురించి నాకు ఒక చక్కని కథ చెప్పారు. ఆ కథా వృత్తాంతాన్ని నీకు చెప్తాను, విను. ఒకప్పుడు తమాల వృక్షాలతో నిండినటువంటి మందరగిరి పర్వతం పైన తపస్సు చేసుకోవాలనే ఉద్దేశంతో భృగు మహర్షి కుమారుడితో కలిసి మందరగిరి పర్వతం పైకి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి చక్కగా తమాల వృక్షాలతో పచ్చగా అందంగా ఉన్నటువంటి ఒక ప్రదేశం చూసుకుని, సముచిత ప్రదేశాన్ని చూసుకుని అక్కడ ఆయన తపస్సు చేసుకోవడం కోసం కూర్చున్నారు. ఆయనకి సపర్యలు చేస్తూ ఆయన కుమారుడైనటువంటి శుక్రుడు కూడా కొద్దిగా దూరంగా ఉన్నటువంటి ఒక వటవృక్ష ఛాయన చక్కగా కూర్చుని ఉన్నారు. ప్రతిరోజు ఈ పిల్లవాడు తండ్రికి కావాల్సిన సమకూర్చి పూర్తిగా సపర్యలు చేస్తూ మళ్ళీ వెళ్ళి పక్షం కిందే విశ్రాంతి తీసుకుంటూ ఉండేవాడు. గడిచేపటికి భృగు మహర్షి నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే భృగు మహర్షి నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళిపోయారో ఇంకా ఈ పిల్లవాడికి తండ్రికి చేసేటువంటి ఉపచారాలు ఏం తెలియలేదు. ఆ చెట్టు కిందే కూర్చుని తండ్రికి చేసేటువంటి పరిచర్యలు ఏమీ లేవు కాబట్టి మరి వాళ్ళకి కాలక్షేపం ఏంటి? ఆ చెట్లని, ఆకాశాన్ని, ఆ పక్షుల్ని, ఆ వచ్చే పోయే మబ్బుల్ని అలా చూస్తూ, నక్షత్రాలని అలా చూస్తూ ఆకాశంగా చూస్తూ కూర్చునేవాడు. అలాంటి సందర్భంలోనే ఆ సమయంలో ఆ పిల్లవాడికి ఒక అందమైన అప్సరస ఆకాశ మార్గంలో వెళ్ళటం కనబడింది. ఇంకా ఆ పిల్లవాడి దృష్టి తిప్పుకోలేకపోయాడు. ఎటు నుంచి అయితే ఆ అప్సరస అలా వెళ్ళిందో ఆ అప్సరస రూపం ఆ పిల్లవాడి హృదయం మీద అలాగా ముద్రించుకుపోయింది. కళ్ళు, మనసు పూర్తిగా కూడా ఆ అప్సరసనే ధ్యానం చేస్తే అలా ఎంతకాలం ఉండిపోయాడో కూడా ఆ పిల్లవాడికి తెలియదు. ఆహా, ఎంత అందం, ఎంత అందం ఈవిడ! ఈ అప్సరస మహా సౌందర్యంగా ఉంది కదా అనుకుంటూ అలా చూస్తూనే ఉన్నాడు. ఆయన కళ్ళు, మనసు సమస్తము కూడా ఆ అప్సరస వంటి వెళ్ళిపోయాయి. చివరికి ఆ పిల్లవాడు అక్కడ కూర్చున్నా కూడా ఆయన మనసంతా కూడా అప్సరస చుట్టూ తిరుగుతూనే ఉంది. ఆయన మనో ఆకాశంలో అప్సరస తప్పించి ఇంకోటి ఏది ధ్యానం లేదు. తిండి, నిద్ర, ఆహారాలు కూడా మానేసేసాడు. ఆ అప్సరస గురించి ఆలోచనే. అలా ఈ పిల్లవాడు కూడా కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయాయి. చివరికి ఆ పిల్లవాడు తిండి, నిద్ర, ఆహారాలు కూడా మానేసి ప్రయాణం చేసి తనకు కనపడేటువంటి ఆ అప్సరసని గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఈ రోజులు, నెలలు, వారాలు, సంవత్సరాలు గడిచిపోతాను ఆయనకి తెలియలేదు. చివరికి ఆయన మరి తిండి తిప్పులు ఏమీ లేనప్పుడు ఏమవుతుందండి? అన్నీ మరి గాలికి, ఎండకు శిథిలం అయిపోయింది ఆయన శరీరం. ఆ పిల్లవాడి శరీరం గాలికి, ఎండకు కూడా కృషించిపోయింది. వర్షానికి తడిసిపోయింది. గాలి విపరీతమైన గాలి వాతపడింది. అలాగే ఎండ తగిలినప్పుడు ఎండకు కూడా శిథిలం అయిపోయింది. చివరికి ఆయన అస్థిపంజరమయ్యి ఆ భూమి పైన పడిపోయారు. ఆ భూమి పైన అలా పడిపోయారు. ఇలా తండ్రికి, కొడుక్కి కూడా, కొడుకు ఆ అప్సరసను చూస్తూ అలా అస్థిపంజరం అయిపోయాడు. తండ్రి నిర్వికల్ప సమాధిలో ఉండిపోయాడు. ఇలా కొన్ని దివ్య సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఆ తండ్రికి మళ్ళీ తిరిగి మామూలు స్థితికి చేరినప్పుడు బిడ్డ కోసం వెతుక్కుంటూ తిరిగాడు. బిడ్డ కోసం చూశాడు. ఆ బిడ్డ ఎక్కడా కనిపించలేదు.
మొత్తం లేచి ఆ చుట్టుపక్కలంతా చూశాడు. పిల్లవాడిని పిలిచాడు. శుక్ర శుక్ర అంటాం. పిల్లవాడు ఎక్కడా కనపడలేదు. పర్వతంతా వెతికాడు, కనపడలేదు. తను ఎదురుకుండా ఎప్పుడు కూర్చుని ఉండేవాడు కదా అని ఆడికి వెళ్ళి చూశాడు. అన్ని ఆకులు అలమలు ఉన్నాయి. ఏమిటా పిల్లాడు ఎక్కడ వెతికినా కనపడలేదు ఏమిటా, ఎదురుకుండా లేడని చెప్పి ఏం చేశాడు ఆయన, నింపాదిగా ఆ ఆకుల దగ్గర కూర్చుని ఆలోచిస్తూ చాలా పరీక్షగా చూసేప్పటికీ ఆకులు అలవల మధ్యలో ఒడిలిపోయినటువంటి ఆ పిల్లవాడు తన కుమారుడు ఏ మాలలు ధరించేవాడో అవన్నీ కూడా ఒడిలిపోయి ఉండటం కనిపించింది. పువ్వులన్నీ కూడా ఒడిలిపోయి, ఆ హారాలన్నీ కూడా ఒడిలిపోయి ఉండటం కనపడింది. అంతేకాకుండా ఆయన కట్టుకున్నటువంటి బట్టలు కూడా కనపడ్డాయి. అయ్యయ్యో, నా పిల్లవాడేమిటి ఈ ఆకులు అలవుల మధ్య కప్పబడిపోయినాడేమిటి, ఈ పరిస్థితి ఏమిటని గబగబా ఏం చేశాడు, ఆకులన్నీ పక్కపక్కకు ఒత్తిగించేసి చూస్తే ఏముంది, అస్థిపంజరం. ఆ అస్థిపంజరం కూడా ఎలా ఉంది, పైనుంచి ఆ వృక్షం మీద కూర్చున్నట్టు పక్షులన్నీ కూడా వేసిన విసర్జనతో ఉండిపోయింది. ఆ అస్థిపంజరం అంతా కూడా పురుగులు, చీమలు, నానా విధమైన కీటకాలతోటి నిండిపోయింది. పైనుంచి పడ్డ ఆకులు, ఎండిపోయిన ఆకులు, పుల్లలు, దుమ్ము ధూసరితోటి ఎలా పడితే అలా ఉంది. అసలు పిల్లాడు ఆకారమే కనిపించట్లేదు, అస్థిపంజరం తప్ప. ఎప్పుడైతే ఆ పిల్లవాడిని ఆ విధంగా చూశాడో ఆ భృగు మహర్షి ఉదయం తల్లిడిల్లిపోయిందండి. అయ్యయ్యో, నా పిల్లాడు సుకుమారుడే, బుద్ధిమంతుడే, సౌందర్యవంతుడే, చిన్నపిల్లవాడే, నాకు సపరీ చేయడం కోసం వచ్చాడే, వచ్చి ఇలాంటి పరిస్థితుల్లో ఇరుక్కున్నాడేమిటి, నేను సమాధిలోకి వెళ్ళిపోయాడికి ఈ పిల్లవాడికి ఆలనా పాలన చూసేవాళ్ళు ఎవరు లేకపోయారా, తనను తాను కూడా పోషణ చేసుకోలేకపోయాడా, ఇలాంటి పరిస్థితి నా పిల్లాడికి పట్టింది ఏమిటని చెప్పి చాలా బాధపడ్డాడు. బాధపడి అసలు ఇంతటికీ కారణం యమధర్మరాజే అనుకుంటూ ఆయన యమధర్మరాజుని శపిద్దామని తమ కమండలంలో నీళ్ళు తీసి శపించబోయాడు. ఎప్పుడైతే కమండలంలో నీళ్ళు తీసుకుని యమధర్మరాజుని శపించబోయాడో యమధర్మరాజు గబాల్ని ఎదురుకుండా వచ్చి నిలబడ్డాడు. ఆయన భృగు మహర్షి, శపించవద్దు, నేను యమధర్మరాజుని. నిజానికి యమధర్మరాజుకి రూపం లేదు. ఈయన కోసమని ఒక రూపాన్ని ఆవహింపజేసుకుని ఆయన వచ్చాడనమాట. ఒక సాకార రూపంతో వచ్చి ఎదురుకుండా నిలబడ్డాడు. నాయన భృగు మహర్షి, ఇక్కడ జరిగిన ఏ ఒక్క సంఘటన కూడా నాకు సంబంధం లేదు. నీ పిల్లవాడు ఈ స్థితికి రావడానికి కూడా నాకు తెలియదు, నాకు సంబంధం లేదు. నన్ను బాధ్యుణ్ణి చేయవద్దు, నీవు శపించవద్దు అంటే భృగు మహర్షికి కోపం ఆగలేదు, శాంతం రాలేదు. ఆయన అడిగాడు, అవును, మరి నా పిల్లాడి పరిస్థితి కారణం ఎవరు, ఎందుకు ఆ పరిస్థితిలో ఉన్నాడు, ఎవరు ఇంత అపకారం తడిపెట్టారు, కందమూల ఫలాదులు తినడానికి కూడా నా పిల్లాడు ఆలోచిస్తాడే. ఆ పిల్లవాడు బుద్ధిమంతుడు, సుకుమారుడు, సౌందర్యవంతుడు, చాలా వినయ సంపన్నుడు, సద్గుణ సంపన్నుడే. అలాంటి పిల్లవాడికి ఇలాంటి దిశ తీసుకొచ్చింది ఎవరు, ఎవరి కారణంగా ఈ విధంగా ఉన్నాడు అని చాలా కోపంతో ఊగిపోతూ మాట్లాడటం మొదలెట్టాడు. అందుకే యమధర్మరాజు, నాయన భృగు మహర్షి, శాంతించండి, జరిగిందేదో తెలుసుకుందాము, అంతేగాని మీరు ఈ విధంగా శపించాలి అనుకోవటము ధర్మం కాదు. ఇందులో జరిగినటువంటి ఏ ఒక్క సంఘటనకి నేను బాధ్యుని కాదు అంటూ భృగు మహర్షికి యమధర్మరాజుకి మధ్య చాలా ఎక్కువ సంవాదం జరిగింది అంటూ వశిష్ఠ మహర్షి రామచంద్రమూర్తికి చెబుతూ చెప్పారు. వచ్చే సంచికలో ఆ పిల్లవాడు ఏమయ్యాడు, వాళ్ళిద్దరూ ఆ పిల్లవాడి గురించి ఏం ఆలోచించారో తెలుసుకుందాం. ఇప్పటికి స్వస్తి. జై శ్రీరామ్.